తెలంగాణ రాజకీయాలను ఒక దశాబ్దం పాటు శాసించిన ఒక మహావృక్షం ఇప్పుడు లోపనుంచే కుళ్ళిపోతుందా? పునాదులు కదిలిపోతున్నాయా? అవును, మనం మాట్లాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ గురించే. గత అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత మొదలైన పార్టీ పతనం ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలతో మరింత వేగవంతమైనట్లు కనిపిస్తుంది. ఈ మొత్తం రాజకీయ గందరగోళం మధ్యలో ఒకే ఒక్క పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ పేరే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇప్పుడు తెలంగాణ గల్లీల నుంచి ఢిల్లీ దాకా సాగుతున్న చర్చ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ పతనానికి కవితకే కారణమా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ విశ్లేషణ. మొదటగా ఇటీవల కొన్ని ఘటనలు చూద్దాం. బీఆర్ఎస్ కంచుకోట లాంటి నల్గొండలో కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెను భూకంపం సృష్టించాయి. నల్గొండలో ఓ లిల్లీపుట్ నేత ఎగిరెగిరి పడుతున్నారు, ఆయన ఒక్కడే గెలిచి మిగిలిన వారి ఓటమికి కారణమయ్యాడు, కేసీఆర్ లేకపోతే ఆ లీడర్ ఎవరు అంటూ ఆమె పేరు చెప్పకుండానే జగదీష్ రెడ్డిపై విసిరిన బాణాలు నేరుగా పార్టీ అగ్రనాయకత్వానికి సవాల్ చేసినట్లున్నాయి. ఇది కేవలం ఇద్దరి నేతల మధ్య గొడవ కాదు, పార్టీలో రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు ఇది నిలువుటద్దం. జగదీష్ రెడ్డి కూడా ఏమాత్రం తగ్గలేదు. కవితమ్మకు ఉద్యమ ప్రస్థానంపై ఎంత జ్ఞానం ఉందో అర్థమవుతుంది అంటూ ఘాటుగా బదులిచ్చారు. కేసీఆర్ను కలిసిన కొద్ది గంటల్లోనే ఆయన ఈ ట్వీట్ చేయడం కవితపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పార్టీలో ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. ఇక రెండో విషయానికి వస్తే పార్టీ నుంచి పెరుగుతున్న వలసలు. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా దానికి తాజా ఉదాహరణ. నా రాజకీయ భవిష్యత్తు కోసమే రాజీనామా చేశాను, ఏడాదిన్నరగా బీఆర్ఎస్తో దూరంగా ఉన్నాను అని ఆయన చెప్పడం బీఆర్ఎస్లో నాయకులకు భవిష్యత్తుపై నమ్మకం పోయిందని స్పష్టమవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గం వాడే అని ఆయన గుర్తు చేయడం రాబోయే రోజుల్లో వలసలు ఏ దిశగా ఉండబోతున్నాయో చెప్పకనే చెబుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ మొత్తం సంక్షోభంలో కవిత పాత్ర ఎంత? ఆమె పార్టీని నాశనం చేస్తున్నారా, లేక ఆమెను పార్టీలో ఒంటరిని చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. కవిత బీసీ ఆర్డినెన్స్ కోసం పోరాడితే అది సాధ్యం కాదని కొంతమంది బీఆర్ఎస్ పెద్దలే అన్నారు. తీన్మార్ మల్లన్న కవితపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే, అధికార కాంగ్రెస్ పార్టీ ఆమెకు మద్దతుగా నిలిస్తే, సొంత పార్టీ నేతలు అంటే బీఆర్ఎస్ నేతలు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమె వైపు నిలబడలేదు. చివరకు ఆమెకు కేటాయించిన సింగరేణి పదవిని కూడా తొలగించారు. అన్నిటికన్నా ముఖ్యమైనది కేసీఆర్కు కవిత రాసిన లేఖ బయటకు లీక్ అవ్వడం. ఈ విషయంపై ఆమె తీవ్రంగా స్పందించారు. నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఆ దయ్యాలే ఈ పని చేశాయని బహిరంగంగా చెప్పడం పార్టీ అంతర్గత వ్యవహారాలు ఏ స్థాయిలో ఉన్నాయో చూపిస్తుంది. మరి ఇవన్నీ చూస్తుంటే మనకేమర్థమవుతుంది? కవిత తన ఉనికిని తన వర్గాన్ని కాపాడుకోవడానికి పోరాడుతున్నారా, లేక ఆమె దూకుడు వైఖరి పార్టీకి నష్టం చేస్తుందా? నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ పతనానికి కవిత ఒక కారణమని మనం చెప్పలేకపోవచ్చు. కానీ ఒకప్పుడు కేసీఆర్ నీడలో ఉన్న ఆమె ఇప్పుడు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలోని కొందరికి మింగుడు పడని శక్తిగా మారుతున్నారు. ఆమె చర్యలు ప్రతిచర్యలు ఇప్పటికీ బలహీనపడిన పార్టీ పతనాన్ని మరింత వేగవంతం చేస్తున్న శక్తిగా మారాయన్నది మాత్రం వాస్తవం. పతనం అనేది ఒక్క రోజులో జరగదు. చిన్న చిన్న చీలికలు, అంతర్గత కలహాలు కలిస్తే ఒక పెద్ద వృక్షాన్ని కూల్చేస్తాయి. ఇప్పుడు బీఆర్ఎస్లో జరుగుతున్నది అదే. ఈ అంతర్గత యుద్ధం పార్టీని పూర్తిగా కూల్చేస్తుందా, లేక ఈ సంక్షోభం నుంచి బీఆర్ఎస్ కొత్తగా పుట్టుకొస్తుందా? కాలమే సమాధానం చెప్పాలి.